హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక పంతులు గారైతే మంత్రాలు చదువుతూ ఉంటారు. మనీషా మిత్ర పక్కన కూర్చొని పూజ చేస్తూ ఉంటుంది కదా, గౌరీదేవి పూజ. మనీషాలో అయితే ఒక గర్వం అయితే వచ్చేస్తుంది. కాసేపట్లో మిత్ర పూర్తిగా నాకు సొంతం కాబోతున్నాడు. నా కళ్ళ ముందు లక్ష్మి మరొకడికి భారీ కాబోతుంది. పిచ్చి లక్ష్మి, మీరు ఏవేవో ప్లాన్ చేసుకున్నారు, కానీ సంజయ్ నిన్ను నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆ రకంగా నా చేతిలో గ్రిప్ పెట్టుకున్నాను అని చెప్పేసి మనీషా అనుకుంటూ ఉంటుంది. అయితే ఈ లోపల పంతులు గారు ముహూర్త సమయం కావటంతో ఇక తాలిబొట్టు ఇద్దరికి ఇస్తూ ఉంటారు. ఇక లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. వివేక్ వచ్చి, ఏంటి పెదనాన్న, అన్నయ్యలో ఏ మార్పు రావటం లేదు, ఏకంగా తాలిబొట్టు పట్టుకొని మనీషాకి కట్టేయడానికి రెడీ అయిపోతున్నారు తప్ప ఈ పెళ్లి వద్దు, లక్ష్మి వదినే తన భార్యగా ఉండాలన్న మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు అని అనగానే, ఒరే చిన్నవాడివిరా నువ్వు, నీకేమీ తెలీదు. వాడిలో భార్య మీద ప్రేమ లోపల చాలా దాగి ఉంది. పంచభూతాల సాక్షిగా లక్ష్మికి మిత్రకు మనం పెళ్లి చేశాం. లక్ష్మికి తన భర్త మీద ఎంతో అపారమైన ప్రేమ ఉంది. వారి మధ్య ఉన్న తాలిబొట్టు బంధం, వివాహ బంధం గొప్పది. అయితే ఈరోజు మిత్రకి ఎట్టి పరిస్థితుల్లోనూ మనీషాతో పెళ్లి కాకూడదు అంతే అని చెప్పేసి అనగానే, వివాహ బంధం, పెళ్లి బంధం అని అంటే అక్కడ జీవితాలు నాశనం అయిపోతున్నాయి పెదనాన్న అని చెప్పేసి అనగానే, చూస్తా ఉందాంరా, అయినా సంజయ్ ఏమీ లక్ష్మిని పెళ్లి చేసుకోవటం లేదు కదా అని చెప్పేసేసి అనుకుంటూ అలానే చూస్తూ ఉంటారు. ఇక వీళ్ళిద్దరూ లేచి ఇక మంగళసూత్రాలు కట్టుతూ ఉన్న సమయంలో దీక్షితులు గారు ఆటోలో దిగుతారు కదా. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు. మిత్రకు లక్ష్మీ స్థానంలో మరో అమ్మాయి భార్యగా వచ్చినట్లయితే మిత్ర పరిపూర్ణంగా పూర్తి ఆయుష్మంతుడుగా కాకోకుండా ఆయుష్ మొత్తం క్షీణించిపోతుంది, పతనమైపోతాడు అని చెప్పేసేసి గబాగబా కళ్యాణ మండపం లోపలికైతే వెళ్తాడు. ఈ లోపల అరవిందా అని చెప్పేసి పిలవటంతో అరవింద వెనక్కైతే తిరిగి చూస్తుంది. దీక్షితులు గారైతే కనిపిస్తారు. ఇక వెంటనే అరవింద 2 అడుగులు ముందుకు వేసి, దీక్షితులు గారు మీరా? ఇది కళా నిజమా? నాకైతే అర్థం కావటం లేదు. ఇంతకాలం ఏమైపోయారు దీక్షితులు గారు? రండి, మీ చేతితో, మీ ఆశీర్వాదంతో మిత్రకు పెళ్లి అవ్వాలని రాసిపెట్టినట్టు ఉంది. సమయానికి ముహూర్తానికి వచ్చారు. మిత్ర కలకాలం సంతోషంగా, ఆనందంగా, ఇక సంపూర్ణంగా ఉండాలని చెప్పేసి మీరే అక్షింతలు వేసి దీవించండి. రండి దీక్షితులు గారు, రండి అని చెప్పేసి అనగానే, అదే పెళ్లి గనక మిత్ర మనీషాని గనక పెళ్లి చేసుకుంటే మిత్ర పూర్తి ఆయుష్మంతుడుగా కాదు, మొత్తానికి ఆయుష్ అంతా క్షీణించిపోయి క్షణ కాలం గండాలతోటి ప్రతి క్షణం భయంగా జీవితాన్ని గడిపించాల్సి వస్తుంది. ఏ క్షణం ఎప్పుడు నువ్వు నీ కొడుకు చావు వార్త వింటావో నీకే తెలీదు అని చెప్పేసి అనగానే, దీక్షితులు గారు మీరేంటండి శుభమా అని చెప్పేసేసి నా కొడుకు సంతోషంగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంటే ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసేసి అరవింద్ అంటూ ఉంటే, అరవింద, నువ్వు మిత్రకు పెళ్లి చేసినప్పుడు జాతకం చూసి లక్ష్మి లాంటి అమ్మాయి కోసం వెతికి మరీ పెళ్లి చేసావు. ఇప్పుడు ఏమైంది? ఆ అమ్మాయిని చెందుకు పెళ్లి చేస్తున్నావు అని అనగానే ఇక మనీషా అయిపోయింది. ఇంతకాలం నేను మిత్ర మీద హోప్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ముసలోడు పూర్తి నిజాలు చెప్పేస్తున్నాడు. ఆంటీ దృష్టిలోనూ మిత్ర దృష్టిలోనూ ఇప్పుడు నేను పూర్తిగా శత్రువుని అయితే అయిపోతాను అని చెప్పేసేసి ఇక మనీషా అయితే అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక వెంటనే మిత్ర జాతకంలో లక్ష్మి తప్ప మరెవరి భార్య వచ్చినా మిత్ర అర్ధాష్టమంగా ఆయుష్ అనేది క్షీణించిపోతుంది అని చెప్పేసి చెప్పటంతో ఇంతలో జయదేవ్ వస్తూ ఉంటాడు. దీక్షితులు గారు ఇంతకాలం కనిపించుకోకుండా పోయారు, అసలు ఏమైంది అని చెప్పేసి అనగానే, నేను కనిపించుకోకుండా పోవడానికి గల అసలు కారణం పీటల మీద కూర్చున్న మనీషా అని చెప్పేసి చెప్పటంతో ఇక వెంటనే, అరవింద ఏం మాట్లాడుతున్నారు దీక్షితులు గారు? మీరు కనిపించకపోవటానికి గల కారణం ఇక మనీషానా అని చెప్పేసి అనగానే, అవును అరవింద, నేను కనిపించకపోవడానికి గల కారణం ఆ మనీషా అయితే ఇప్పటికే నేను బ్రతికి ఉండి నీతో మాట్లాడుతున్నానంటే దానికి గల కారణం లక్ష్మి అని చెప్పేసి చెప్పటంతో అరవిందకు అసలు ఆ రోజు ఏం జరిగింది? దీక్షితులను కిడ్నాప్ చేసేసేసి దీక్షితులను దాచేసేస్తే మిత్రను తనకి దక్కించుకోవచ్చు కోసం మనీషా వేసిన ప్లాన్ అంతా చెప్తూ ఉంటారు. మిత్రను దక్కించుకోవటం కోసం మనీషా తనను ఈ రకంగా చేసిందని చెప్పేసేసి ఎట్టి పరిస్థితుల్లో అయినా నువ్వు
వేరే వేరే మాటలు నమ్మేసి కన్న కొడుకు జీవితాన్ని నువ్వు ఇంతకాలం నిన్ను రక్షిస్తున్నాను, మిత్ర సంతోషం కోసం కాపాడుతున్నాను, మిత్ర సంతోషం కోసం ఏదైనా చేస్తాను అనుకున్నావు. కానీ మిత్ర ఆయుష్ను నువ్వే తగ్గించేశావు. నీ కోడలు లక్ష్మి మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీయించేసి అని చెప్పేసి దీక్షితులు చెప్పడంతో లక్ష్మి, దీక్షితులు గారు నిజమేంటో అబద్ధమేంటో కళ్ళ ముందు కనిపించినా నమ్మలేకపోయే స్థితిలో ఉన్నాను. నా కళ్ళు మూసుకుపోయేటట్టు అయిపోయినాయి. నన్ను క్షమించండి. నా చేతులారా చేసిన పాపాన్ని, నా చేతులారా చేసిన తప్పును నేను ఇప్పుడే సరిదిద్దుకుంటాను అని చెప్పేసేసి ఇక వెంటనే స్టేజ్ మీదకి వెళ్తుంది మన అరవింద్. అయితే ఇక వెంటనే మనీషా చంప పగల కొడుతుంది. ఇక వెంటనే అరవింద్ వచ్చేసేసి మనీషాని పీటల మీద నుంచి లేపేస్తుంటుంటే, ఆంటీ ఒక్క నిమిషం ఆగండి. నేను మిత్ర ప్రేమించుకోవటం అబద్ధమా? నాకు మిత్రకు పెళ్లి చేస్తానని చెప్పటం అబద్ధమా? నాకు మిత్రకు సంవత్సరం అయిపోయిన తర్వాతైనా పెళ్లి చేస్తానని మీరు మాట ఇచ్చింది అబద్ధమా? ఎందుకని ఆంటీ ఇప్పుడు నన్ను దూరం పెడుతున్నారు? మీరు ఒకప్పుడు నాకు మిత్రకు పెళ్లి చేస్తానన్నారు, సంవత్సరం అయిపోయిన తర్వాత ఎలాగైనా మా ఇద్దరిని కలుపుతాను అని అన్నారు. నేను ఇవన్నీ చేసి ఉంటాను, దీక్షితులను కిడ్నాప్ చేసి ఉంటాను, దొంగ స్వామీజీని తీసుకువచ్చి నీ అబద్ధాలు చెప్పించి ఉంటాను. కానీ దాని వెనకాతలో ఉన్న బలమైన కారణం ఏంటో మీకు ఇంకా అర్థం కావటం లేదా? మిత్ర మీద ఉన్న ప్రేమ. మిత్ర నేను పిచ్చిగా ప్రేమిస్తున్నాను. మిత్ర ఆనందం కోసం, మిత్ర నా వాడు అవటం కోసం నేను ఏదైనా చేస్తాను. మీరు మిత్రను ఎలా అయితే కాపాడుకుంటూ వచ్చారో ప్రేమతో, నేను కూడా మిత్ర మీద ప్రేమతో నాకు దక్కించుకోవటం కోసం ఇవన్నీ చేసుకొని వచ్చాను. అవన్నీ తప్పే. కానీ నాకు మిత్ర సొంతం కావాలంటే మిత్రను నేను పూర్తిగా ప్రేమించాను అని చెప్పేసి అనగానే, చూడు మనీషా, నువ్వు మిత్రను ప్రేమించావు, నేను మిత్ర కన్న తల్లిని. వాడి బాగోగులు, వాడి సంతోషం ఎక్కడుంటే ఏదేమైనా చేసే వాడికి అదే దక్కిస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే పీటల మీద నుంచున్న లక్ష్మిని అయితే లేపుతుంది. ఇక వెంటనే లక్ష్మిని లేపటంతో అప్పుడే సంజయ్, చూడండి అరవింద్ గారు, ఇదంతా మేము ఆడుతున్న నాటకం. మామూలుగా లక్ష్మి గారికి ఈ పెళ్లి ఇష్టం లేదు. మిత్రగారి మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టడం కోసం నన్ను పీటల మీద కూర్చోబెట్టారు. కానీ ఈ మనీషా నిజంగా లక్ష్మి మెడలో 3 ముళ్ళు కట్టకపోతే నా తల్లిదండ్రుల ప్రాణాలను తీసేస్తాను అని చెప్పేసేసి నన్ను బెదిరించింది. అందుకోసమే ఇష్టం లేకపోయినా ఇలా కూర్చోవలసి వచ్చింది. మామూలుగా అయితే మిత్రలో మార్పు కోసం మేము అందరం ఎదురు చూస్తున్నాం. ఇన్నాళ్ళకి మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. మీ ఇంటి లక్ష్మీదేవి మీ కోడలుగా వచ్చిన లక్ష్మిని అని మీరు నిజం తెలుసుకున్నారు అని చెప్పేసి సంజయ్ పీటల మీద నుంచి కిందకైతే దిగిపోతాడు. ఈ లోపల ఇక వెంటనే అరవింద లక్ష్మిని హక్ చేసుకుంటుంది. లక్ష్మి చేతులు పట్టుకుని, అమ్మ లక్ష్మి, ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకో అని అనగానే, అత్తయ్య గారు ఆ మాటలు? దయచేసి మీరు పెద్దవాళ్ళు, మీరు ఆశీర్వదించాలి తప్ప ఈ రకంగా క్షమాపణ కోరకూడదు అని అనగానే, నీ దగ్గర అంత మంచి వ్యక్తిత్వం, సహనం ఉన్నాయమ్మా లక్ష్మి. నీ మెడలో తాలిబొట్టు తీసేసి నీ కళ్ళ ముందే నీ భర్తను మరో అమ్మాయికిచ్చి పెళ్లి చేసినా నువ్వు మౌనంగా భర్త ప్రేమ కోసం, భర్తని మార్చడం కోసం ప్రయత్నించడం చేసావు. కానీ ఈ అత్తయ్య మీద, కరుడుగా మాట్లాడిన అత్తయ్య మీద నీకు ఏమాత్రం కోపం అనేది రాలేదు అని చెప్పేసేసి లక్ష్మిని హాక్ చేసుకొని, పంతులు గారు ఇప్పుడు మీరు మంత్రాలు చదవండి. మిత్ర, ఆ రోజు నిన్ను కాపాడగటం కోసం నేను లక్ష్మికి అబద్ధం చెప్పి పెళ్లి చేసి ఉంటాను. కానీ ఇప్పుడు నేను లక్ష్మిని కోడలుగా కూర్చోపెట్టి ఈ జన్మకే కాదు 7 జన్మలకి కూడా మిత్ర లక్ష్మిలు ఇద్దరు భార్యాభర్తలుగా ఆనందంగా సంతోషంగా ఉండటం కోసమే నేను ఇద్దరికి ఇప్పుడు పెళ్లి చేస్తున్నాను అని చెప్పేసేసి మిత్రకైతే తాలిబొట్టు ఇస్తుంది. మిత్ర లక్ష్మి మెడలో 3 ముళ్ళు వేస్తారు. అటు జయదేవ్, ఇటు వివేక్ అందరూ కూడా ఆనందంతో అక్షింతలు వేస్తూ ఉంటారు. చివరాఖరికి దీక్షితులు కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించడం అయితే జరుగుతుంది. ఇక లక్ష్మీ మిత్రలు ఇన్నాళ్ళకో విడాకులు ఇచ్చేసిన తర్వాత కూడా లక్ష్మికి మిత్రకు ఎటువంటి సంబంధం లేదు అన్న తర్వాత కూడా మిత్రకు చక్కగా లక్ష్మితో అయితే పెళ్ళైతే అయిపోతుంది. ఇక వెంటనే మనీషా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండటంతో తన పక్కనే ఉన్న అనంత, అరవింద, నా కూతుర్ని కాదు అని చెప్పేసి రెండోసారి కూడా నువ్వు లక్ష్మికే ఇచ్చి మిత్రకిచ్చి పెళ్లి చేస్తావా? నీ కంటికి నా కూతురు ఎలా కనిపిస్తుంది? 24 గంటలు మిత్ర అనే ఒక పిచ్చోడ్లాగా తిరుగుతూ ఆఫీస్ పనులు చేసుకుంటూ ఉంటుంటే నా కూతురు గొప్పతనం మీకు అర్థం కావటం లేదు. ఇంతకాలం నా కూతురు ఏం చేసిందో ఏం చేయలేదో నాకు తెలియదు. నా కూతురు ముఖంలో సంతోషం చూడాలనుకున్నాను, కానీ నా కూతురు ముఖంలో ఈరోజు నేను కన్నీళ్లు చూస్తున్నాను. నా కూతురుకు కన్నీళ్లు మిగిల్చి మీరేం బాగుపడతారు? మీరేం సంతోషంగా ఉంటారు? మిత్ర,
నువ్వు నా కూతుర్ని కాదని మళ్ళీ నీ భార్యని పెళ్లి చేసుకుంటావా? చూస్తా ఉండు. నువ్వు ఈ క్షణం లక్ష్మిని పెళ్లి చేసుకున్నావు కదా, ఈ క్షణం నుంచి నీకు అన్నీ కూడా కన్నీళ్ళే వస్తూ ఉంటాయి, అన్ని ఆటంకాలే వస్తూ ఉంటాయి. నువ్వు ఎలా ఆనందంగా ఉంటావో, లక్ష్మితో ఎంత ఆనందంగా కాపురం చేస్తావో అది నేను కూడా చూస్తాను. నా కూతుర్ని కాదని నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో నేను కూడా చూస్తాను. పద బేబీ, వీళ్లకు ఏం రకంగా చేయాలో, వీళ్ళ గౌరవ ప్రతిష్టలు ఎలా దిగజార్చాలో నాకు బాగా తెలుసు. ఇక నేను నా మాట నమ్ము, పద వెళ్దాం అని చెప్పేసి మనీషని తీసుకుని అనంత అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే లక్ష్మీ మిత్ర ఇద్దరు దీక్షితుల గారి కాళ్ళ దగ్గరకైతే వస్తారు. వచ్చి ఇక వెంటనే ఆశీర్వాదం తీసుకుంటారు. దీర్ఘ సుమంగిలి భవ, పిల్లా పాపలతో ఎప్పుడూ సంతోషంగా ఉండండమ్మా అని చెప్పేసి అనగానే ఈ లోపల జయదేవ్ గారు, దీక్షితులు గారు, మిమ్మల్ని నేను క్షేమంగా ఆశ్రమంలోనే వదిలిపెట్టేసి వస్తాను, పదండి అని చెప్పేసి అనగానే ఈ లోపల డాక్టర్ గారు ఆయనకి కొంచెం ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ అప్పచెప్పి నేనే ఆశ్రమం దగ్గర దిగబెట్టి వస్తాను అండి అని దీక్షితులు గారు అయితే వెళ్ళిపోతారు. లక్ష్మి అలానే మిత్ర మళ్ళీ రెండోసారి వాళ్ళ ఇంట్లోనే కుడికాలు లోపల పెట్టి రావటంతో ఇంట్లో ఉన్న బామ్మగారికి ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం. అయితే ఈ లోపల అందరూ బయటకు వచ్చే సమయానికి సంజన కూడా ఏమైపోయింది అనుకుంటూ ఉంటారు కదా. సంజన అయితే లేటుగా ఇంటికైతే వస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయావు సంజన? ఇప్పుడు దాకా ఏమైపోయావు? అసలు నువ్వు కనిపించుకోకుండా పోయావేంటి అని అనగానే, నన్ను కొట్టి నన్ను రానివ్వకోకుండా చేసింది ఆ మనీషా అని అనగానే, వాట్, అందరికంటికి మనీషా ఒక పిచ్చిదానిలా కనిపిస్తుందా? మనీషా చేయడం ఏంటి అని చెప్పేసి అనగానే, యాక్చువల్గా నేను అన్నయ్యకు ఒక నిజం చెప్దామని వెళ్ళాను, కానీ అన్నయ్య అక్కడ వినకుండా వెళ్ళిపోయాడు. వెనక్కి తిరిగి చేసేసరికి మనీషా వారు నన్ను కొట్టారు. కళ్ళు తిరిగిపోతున్న సమయంలో మనీషా వాయిస్ నాకు వినిపించింది, అందుకని ఇదంతా మనీషా చేసిందని చెప్తున్నాను అని చెప్పేసి తన ప్రెగ్నెన్సీ విషయం కూడా చెప్పడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇక వెంటనే దేవయాని ఒక్కసారిగా ఆ చెంప ఈ చెంప పగలకొట్టి, ఇంత అన్యాయం చేశావా, ఇంత మోసం చేస్తావా? నువ్వు తల్లి అయ్యి ప్రెగ్నెంట్ తీయించుకొని లక్ష్మి వచ్చిందని అబద్ధం చెప్పింది కాకుండా ఈ తల్లినే మోసం చేస్తావా? ఎవడయాడు అని చెప్పేసి దేవయాని కొడుతూ ఉంటుంది. చిన్నత్తయ్య గారు దయచేసి సంజనని ఏమీ అనొద్దు అని చెప్పేసి అనగానే సంజన నమ్మింది, మోసపోయింది, అది వాడి తప్పు అని చెప్పేసి అనగానే ఎవడాడు అని అనగానే ప్రవీణ్ మిట్టల్ మేనల్లుడు అని చెప్పడంతో ఇంట్లో మళ్ళీ అతిపెద్ద కలంకం అయితే మొదలవబోతుంది. మరి బయటకు వెళ్ళిపోయిన మనీషా వాళ్ళు మిత్రను లక్ష్మిని సంతోషంగా లేకుండా చేయటం కోసం ఏం ప్లాన్ చేయబోతున్నారు? మనీషా నిజస్వరూపం బయటపడిపోవడంతో అరవింద మనీషాకి మళ్ళీ ఈ ఇంటి గడప కూడా తొక్కద్దని వార్నింగ్ ఇచ్చింది కదా. మరి మనీషా ప్రవీణ్ మిట్టల్తో చేతులు కలిపి ఈసారి అరవింద కుటుంబాన్ని ఏం చేయబోతున్నారు? ఇదంతా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.